హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ లర్నర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మన ఛానల్లో 746 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇన్ కేస్ మీకు ట్రేడింగ్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రివర్ట్ బ్యాక్ అవుతాము. యాజ్ ఆఫ్ నౌ మీరు చూసుకున్నట్లయితే కామెంట్స్ ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ ఫిల్టర్లో ఏవి కూడా లేవు. ఎన్నైతే మీరు డౌట్స్ అడిగారో అన్నిటిని నేను క్లారిఫై చేస్తూ వచ్చాను. అండ్ వన్ మోర్ థింగ్, మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. 1 minute మీకు చూపిస్తాము టెలిగ్రామ్ ఛానల్ ఎలా ఉంటుందనేది. ఇక్కడ మీకు ఈ లైఫ్ లాంగ్ లర్నర్స్ అని ఉంది కదా, ఇది లైఫ్ లాంగ్ లర్నర్స్ అఫీషియల్ ఛానల్. ఇక్కడ ఏదైనా అప్డేట్ మనకు సంబంధించి అప్పుడప్పుడు కాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా మనం ఒక అప్డేట్ ఇచ్చాము. ఇక్కడ ఈ పీడిఎఫ్ చూసినట్లయితే ఏమీ లేదు. నెక్స్ట్ మే సిరీస్ స్టార్ట్ అయ్యేపాటికి మన నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ యొక్క ఆప్షన్ కాంట్రాక్ట్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది ఎన్ఎస్సి సర్క్యులర్. అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వబడతాయి. ఓకే, సర్క్యులర్ డేటెడ్ April 2 మన ఛానల్లో పోస్ట్ చేశాము. ఇక్కడ ఏమైందంటే నిఫ్టీ 50 యొక్క కాంట్రాక్ట్ సైజు 50 నుంచి 25కి తగ్గుతుంది. ఫిన్ నిఫ్టీ 50 నుంచి 25కి తగ్గుతుంది. 40 నుంచి 25కి తగ్గుతుంది. మిడ్ క్యాప్ కూడా 75 నుంచి 50కి తగ్గుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 1 or 2 months బిఫోరే ఇది చేంజ్ అయింది కాబట్టి ఇది 15 అలాగే కొనసాగుతుంది. ఇది ఎప్పటి నుంచి అప్లై అవుతుంది అంటే April 25th ఎక్స్పైరీ కంప్లీట్ అయిన తర్వాత, అంటే ఇప్పుడు ఏదైతే సిరీస్ స్టార్ట్ అవుతుందో ఈ సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీస్ నుంచి, నెక్స్ట్ మంత్లీ ఎక్స్పైరీస్ నుంచి ఈ కాంట్రాక్ట్ సైజ్ అనేది అప్లై అవుతుంది. ఓకే, డైరెక్ట్గా ఈరోజు మనం సబ్జెక్ట్ మ్యాటర్ అయిన ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 18th April 2024 గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి వెళ్ళే ముందు మనం ఎప్పుడు చూసే విధంగా డేటాని ఫస్ట్ అనలైజ్ చేద్దాం. ఓకే, ఈ డేటాలో ఫస్ట్ మనం తీసుకునేది FIDA డేటా. FIDA డేటా ఏం సజెస్ట్ చేస్తుంది అని అంటే, మనకు FIIs స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు. ప్రో మైల్డ్ బేరిష్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ స్ట్రాంగ్ బుల్లిష్ ఇన్ ఆప్షన్స్లో ఉన్నారు. వేరాస్ క్లయింట్స్ మాత్రం ఫ్యూచర్స్లో కానీ ఇండెక్స్ ఆప్షన్స్లో కానీ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. సో మేజర్లీ మనం FIIs ప్లస్ ప్రో ఒక యాక్టివిటీ చూసినట్టయితే మనం బేరిష్ సైడ్ ఉండే మార్కెట్స్ బేరిష్ సైడ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, బట్ మీరు నిన్నటి రేంజ్ అనేది గుర్తుపెట్టుకొని, నేను చార్ట్లో కూడా చూపిస్తాను. నిన్న సైడ్ వేస్ అనేది ఉంది. నిన్న శ్రీరామనవమి కాబట్టి నిన్న హాలిడే ఉంది మనకు. బిఫోర్ దట్ 16th April జరిగిన ట్రేడింగ్ ప్రైజ్ యాక్షన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ఆ రోజు రేంజెస్ని మీరు పర్టికులర్గా డిఫైన్ చేసుకున్నట్లయితే ఏదర్ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ మనకు అటు సైడ్ మూవ్ ఉండే అవకాశం ఉంది. సో నేను అది చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,200 దగ్గర ఉంది. సపోర్టు చాలా ఫార్గా ఉంది 21,900. సో డౌన్ సైడ్ రిస్కే ఎక్కువగా ఉంది నిఫ్టీకి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 47,500, బట్ ఇమీడియట్ సపోర్ట్ అయితే 47,400 దగ్గరే ఉంది. బట్ అది బ్రేక్ అయితే నీకు ఇమీడియట్గా ఎక్కడా కూడా మనకు సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే లేదు. సో అప్ సైడ్ లిమిటెడ్ ఉంది. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళిపోదాం. చార్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాము. ఓకే, నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకు 16th April జరిగిన ప్రైజ్ యాక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాను. మనకు మార్కెట్స్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంత రికవరీ చూసి అక్కడి నుంచి కూడా మళ్ళీ సివియర్ సెల్ ఆఫ్ వచ్చి ఆ రోజు లో దగ్గర మళ్ళీ రిటర్న్ తీసుకొని ఓవరాల్గా ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. సో నిన్నటి రేంజ్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ నిన్నటి రేంజ్ అయినా హై అయినా 22,200 నేనైతే పర్సనల్గా బ్రేక్ అవ్వదు అనుకుంటున్నాను. అప్ సైడ్ ఖచ్చితంగా డౌన్ సైడే ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ అవుతే మనకి 22,300 వరకు కూడా మార్కెట్స్ వెళ్తాయి. అదే డౌన్ సైడ్ అయితే మనకి 22,000 వరకు కూడా మార్కెట్ పడే అవకాశాలు ఉంది. ఇది నిఫ్టీ గురించి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రాంగ్గా ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది, ఇమీడియట్గా రికవరీ వచ్చింది.
వచ్చి సైడ్ వేస్ అవుతూ లాస్ట్లో దాన్ని బ్రేక్ ఇచ్చింది. సో మార్కెట్లో ఒకవేళ పైకి వెళ్తే అప్ టు 47,800 వరకు వెళ్ళి మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వెయిట్ అండ్ వాచ్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది మీరు చూసుకోండి. యాజ్ ఆఫ్ నౌ SGX నిఫ్టీ ఇండికేటింగ్ నిఫ్టీ విల్ బీ ఓపెనింగ్ అరౌండ్ 40 to 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది. అలా ఓపెన్ అవుతే మనం ఖచ్చితంగా ఫస్ట్ 5 minutes క్యాండిల్ వెయిట్ చేసి ఆ 5 minutes క్యాండిల్ లో కానీ హై కానీ బ్రేక్ ఇస్తే అటు సైడ్ ట్రేడ్ తీసుకొని ఆపోజిట్ సైడ్ మనం స్టాప్ లాస్గా పెడతాం. ఓకేనా? ఇదండి ఈరోజు మార్కెట్ అనాలిసిస్. ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మనకు కామెంట్ రూపంలో తెలపండి. మనకు ఖచ్చితంగా మనం దాని గురించి రిప్లై ఇద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.